ఒంగోలు నగరంలోని 27వ డివిజన్ అధ్యక్షుడు రెడ్డి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో నగర అధ్యక్షులు కటారి శంకర్ అధ్యక్షతన జక్రియా హాస్పిటల్ రోడ్లో గల భగీరథ మహర్షి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన నాయకుల కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున బాణసంచా కాల్చి చుండూరి రవిబాబు గారికి ఘన స్వాగతాన్ని పలికారు. అనంతరం భగీరథ మహర్షి విగ్రహానికి పూలమాల వేసి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు గారు మాట్లాడుతూ కార్యకర్తలు నాయకులు కష్టపడి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలపై ప్రజల్లోకి బలంగా దూసుకెళ్తూ కూటమి నాయకుల నుండి కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కొత్తపట్నం మండల ఎంపీటీసీ లంకపోతు అంజిరెడ్డి, జిల్లా బీసీసీల అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, 14వ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఇమ్రాన్ ఖాన్, చిన్న బుజ్జి లీగల్ సెల్ అధ్యక్షులు నగరకంటి శ్రీనివాసులు, క్రాంతి కుమార్, రవిచంద్ర, కరుణ, ప్రసాద్, సునీల్, జనార్దన్, అప్సరా బేగం, ప్రసన్న, మేరీ, వాణి, శ్రీకాంత్, దేవ, ప్రవీణ్ గారు, కృష్ణ, రవితేజ, జూతురు శ్రీనివాసులు, ఇంకొల్లు శ్రీహరి, షేక్ జానీ, పసుమర్తి సురేష్, ఉప్పు రవితేజ, ఆవుల అనిల్, లంకపల్లి రఘు, కుడుములు సుధాకర్, కనుమూరి ప్రభాకర్, గుమ్మడిదల వీరాంజనేయులు, వాసా సుధాకర్, షబ్బీర్, హబీబుల్లా, కొణిజేటి బాలాజీ, విశ్వనాథ్, గుంటూరి భాస్కర్, బ్రహ్మయ్య, హర్షవర్ధన్, వేలుపుల రాజశేఖర్ మరియు తదితర నాయకులు, కార్యకర్తలు, డివిజన్ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీకందరికీ జగనన్న సంక్షేమం, రాజన్న సంక్షేమం, చంద్రబాబు పాలన అన్ని అనుభవం అయి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అందరూ తన కుటుంబం అనుకొని ప్రతి ఒక్కరికి మేలు చేయాలని ఎన్నికలయ్యాక తన మన భేదం లేకుండా, కుల మతాలు చూడకుండా, రాజకీయ పార్టీలు చూడకుండా వాలంటీర్లు పెట్టి మీ ఇంటికే వాలంటీర్ వచ్చి మీకు ఏ పథకం కావాలని అడిగి ప్రతి పథకం అందించిన జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసాం. అదేవిధంగా పిల్లలకి తల్లులకి డబ్బులు ఇవ్వటం అయితేనేవి, సరే పెన్షన్లు, ఇవన్నీ మీ అందరికీ తెలుసు. ఇవన్నీ ఎన్నికల్లో చెప్పినవి. ఎన్నికల్లో చెప్పకుండా చేయూత అని చెప్పి, కాపు నేస్తం అని చెప్పి, చిరు వ్యాపారులకు 10,000 అని చెప్పి, నాయ బ్రాహ్మణులు వాళ్ళకి 10,000 అని, అట్నే ప్రతి ఒక్కరికి ఆటో వేసుకునే వాళ్ళకి 10,000 అని, ఏదో ఒక రూపంలో మీ కష్టానికి, మీ ఎదుగుదలలో ప్రభుత్వం కూడా కొంత చేయూత ఇస్తే మీరు కాస్త పని చేసుకుంటారని, మీరు కుటుంబాలు బాగుపడతాయని, అంటే అది ఖర్చుగా భావించాలి ఆయన, అది బాధ్యతగా భావించాడు. బాధ్యత అనుకున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేయటం తన బాధ్యత అనుకుంటే చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎట్లా అబద్ధాలు చెప్పి వీళ్ళందరినీ మాయ చేయాలని ఆయన అంతకుముందు చేశాడు. మనం బోల్తా పడ్డాం. డాక్రా మహిళలన్నీ రుణాలు మాఫీ అన్నాడు, రైతు రుణాలు మాఫీ అన్నాడు. ఏదో గందరగోళం చెబితే నమ్మి అప్పుడేసి మోసపోయి కూడా ఈసారి కూడా ఎందుకు మోసపోయారంటే, అబద్ధం చెప్పేవాడు తొలి రోజు ₹2 అంటాడు, ఎగ్గొడతాడు. ఈసారి ₹10 అంటారు. ఊరు ₹10 అంటే నెలవారీ ఇస్తారంటే 10 నెలలు మనకు అసలు అయితే కానీ చివరికి ఎగ్గొడతాడు ఆశ ఉంటుంది. అట్లనే జనం ఇవన్నీ ఇస్తా, అదనంగా ఇస్తానని మాటలకు నమ్మి మళ్ళీ మోసపోయారు. అంటే ఒక మోసం చేసే మనిషి పోయినసారి చెప్పిన అబద్ధానికి ఇంకా 10 రెట్లు చెబుతాడు మనల్ని నమ్మించుకోవాలంటే. ఇట్లా మోసం చేసి అధికారంలోకి వచ్చి మళ్ళీ ఎనికిడితే ఎట్ట ఈ కత్తిరేయాలా, అనవసరంగా ఖర్చు పెడుతున్నానే, ఈ ఖర్చుని ఎట్ట తగ్గించుకోవాలా, డబ్బులు లేవు. ఎట్ట తగ్గించుకుంటాడు? కరెంటు బిల్లు పెంచి కరెంటు బిల్లు పెంచుతాడు. నీకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది కాబట్టి నీకు పథకం ఉండదు అంటాడు. రేపు చూడండి, మీకు కొత్త మీటర్లు పెడతారంట, కరెంటు బిల్లులు పెరుగుతాయి. పెరిగినాక మీరు ఇంత కరెంటు వాడుతున్నారు కదా, అందుకని మీరు పథకాల అర్హులు కాదని చెప్పి ఒక 1,000 మంది కోత పెడతారు. ఇక ఆయన పథకం ఎత్తాడని మనం ఫ్యాన్ వేసుకోకుండా కూర్చోవాలి. ఇంట్లో ఫ్యాన్ వేసుకోకుండా, టీవీ పెట్టుకోకుండా కూర్చోవాలి ఆయన పథకం కోసం. అట్లాంటి కన్నింగ్, మోసపు మాటలు చెప్పి నాయకుడు చంద్రబాబు వచ్చాడు. మరి ఇది మనం తెలిసి కూడా మోసపోయాం. ఇట్లా మీరందరూ ఇంతమంది వచ్చారంటే మోసాన్ని గ్రహించే వచ్చారని నేను అనుకుంటున్నా.
మిగతా చోట్ల పార్టీ పరంగా యువకులు వస్తారు. ఇవాళ మీరు ఓపికగా, నాకు తెలియదు మీరందరూ 6:30కే ఉన్నారని, శంకర్ ఏడం బాబు ఫోన్ చేసి అన్నారు అందరూ వచ్చారని చెప్తారు. 6:30కి రమ్మంటే 6:30కే వచ్చేవాళ్ళు. మిమ్మల్ని ఆలస్యం చేయించినందుకు క్షమించండి, మీరు పనులు చేసుకోవాలి వెళ్ళకపోయి. ఇటువంటి మోసపు నాయకుడిని మోసం చేశారు. నిన్న మార్కెట్, కూరగాయల మార్కెట్ మనందరూ తెలుసుగా, పాత మార్కెట్. అది ఎవరికొకరికి హోటల్ పెట్టుకోవడానికి లీజ్ ఇస్తారంట. 33,000 రూపాయలు సంవత్సరానికి లీజ్ ఇస్తారా? లీజుకి ఇస్తారు. 100 కోట్ల రూపాయల ఆస్తి 33,000కి లీజుకి ఇచ్చి, వాడి కరెంటు మీటర్ ఇచ్చి, వాడి కాడ పన్ను కట్టించుకొని, రేపు మనం దాన్ని ఖాళీ చేయాలంటే ఖాళీ చేస్తాడా? ఎవరన్నా ఇంటికాడ డీకే పట్ట ఆక్రమించుకుంటాడు, వాడు ఖాళీ చేయరని నువ్వు పట్టా కదంటే కోర్టుకు పోతాడు. 100 కోట్ల రూపాయలు దాన్ని ఎవరికన్నా దారదత్తం చేసేదండి. ఏదో టెంట్లు వేసుకొని అదేదో చైనా బజార్లు, ఎగ్జిబిషన్లు ఇట్లాంటివి పెట్టుకుంటారు గ్రౌండ్లో. ఏడన్నా అసలు రెస్టారెంట్ పెట్టుకునేవాడికి లీజుకి ఇస్తానంటాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు తెస్తాను. నాకు అబద్ధం చెప్పి అంత దారదత్తం చేయాలనుకుంటే నిన్న అంత కుదరదు, మన పార్టీ తరఫున పోయి అడ్డగించండి అని చెప్తే కలెక్టర్ దృష్టికి వెళ్తే ఇక్కడ పక్కన ఒక ఆయన మాట్లాడతాడు, బుకాయిస్తాం. తప్పు చేసేవాళ్ళు బుకాయింపు ఎక్కువ. మనం అడిగిన దానికి సమాధానం సూటిగా చెప్పలేక బుకాయింపు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తాడంట. ఆయన అడుగుతున్నాడని ఆయన భూస్థాపితం చేస్తాడంట. ఎవరన్నా మాట్లాడితే పథకాలు రాలేదని మాట్లాడితే నాలుగు వస్తాడంట. అంటే ఇప్పుడు ఆయనకు నమ్మి ఓట్లు వేస్తే ప్రజాస్వామ్యంలో మేము తప్పు చేస్తే వాళ్ళు ఎత్తి చూపిస్తారు, వాళ్ళు తప్పు చేస్తే మేము ఎత్తి చూపిస్తాం, అంతే కదా. ఇది తప్పు చేశారు కాబట్టి రేపు ఓట్లు తిరిగేస్తారు. అసలు ఓర్చుకోలేక నాలుగు వస్తానంటాం. ఈ వయసులో ఆ ముసలాయనకి తగునా? మీరు ఆలోచించండి. మొన్న అంతకుముందు ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తుంటే డబ్బులు పంచడమే ఉందిలే, ముసలిది కూడా బటన్ నొక్కుంది, అది నొక్కడమే కదా అంటే. నొక్కడం అనే కార్యక్రమం ఎందుకంటే అది కూడా చెప్పినాక తర్వాత ఈ నొక్కుడు కార్యక్రమం చెప్తాను. మనం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రజకులకు ఇస్త్రీ పెట్టా, వడ్డర్లకు పలుగు పార, నాయ బ్రాహ్మణులకు మంగళషాపులకు కిట్టు, ఇట్లా వస్తువులు బీసీలు అంటే పట్టా అది బొచ్చ పార ఏదో ఒకటి, సైకిళ్ళు, ఇట్లా వస్తువులు ఇచ్చి పనిముట్లు ఇచ్చి మీ వృత్తిలో మీరు బతకండి, ఈ వస్తువులన్నీ ఒక కంపెనీకి కడుకొని దాంట్లో కమిషన్ తీసుకోవటం అలవాటు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఈ కమిషన్లు ఏమొద్దని, ఎవరు మోచేతి కింద ఎవరు బతకూడదని, ఈదలుచుకున్న డబ్బు లేదు నేరుగా మీకు ఇవ్వాలని అందరి అకౌంట్లకి నేరుగా డబ్బులు కొట్టడం అలవాటు చేశాడు. ఇక దీంట్లో అవినీతి ఉంది? ₹1 అవినీతి ఉంటుందా? ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉంటారా? మీకు కావాల్సిన వస్తువులు మంచిగా మీరు కొనుక్కుంటారు, బేరవాడి కొనుక్కుంటారు. వాళ్ళు కొనుక్కొచ్చి ₹1000 వస్తువులు 1500లకు కొని, ఇది మీకు కాబట్టి ఇస్తున్నాను, ఉచితంగా ఇస్తున్నాను, అయ్యే ధనస్వామి నువ్వు కాబట్టి ఇచ్చావని అనుకోవాలా? అది మన సొమ్మే కదా, మనకు కావాల్సి మనం కొనుక్కుంటాం కదా. అట్ట కాకుండా ఆయన పని చేస్తారే. ఇప్పుడు నొక్కుడు కాడికి వచ్చాం కదా, ఎందుకు నొక్కాడనే దానికి చెప్తున్నా. ఒక స్విచ్ నొక్కితే మొత్తం అందరి అకౌంట్లో ఈదలుచుకున్న డబ్బులన్నీ వచ్చి పడతాయి. ఈ నొక్కడు ఏమన్నా ముసలమ్మ కూడా నొక్కుద్ది అన్నాడు. మరి ముసలాయన నొక్కలేకపోతున్నాడు ఇవాళ, ఆయన చెయ్యరాట్లా. ఆడ ఖజానా లేక, అక్కడ ఖజానా లేక ముసలాయన నొక్కలేకపోతున్నాడు. ఏందయ్యా నొక్కట్లేదు నడితే మాకు నాలుగు మందం ఎక్కింది, వీళ్ళ నాలుగు పెట్టాడు, కేసులు పెట్టండి, లోపలేండి అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని మనం అక్కడ ఆ సమస్య ఉందన్నా, ఇక్కడ పొగాకు కొనలేదన్నా, ఇక్కడ మామిడికాయల రేటు పడిపోయిందన్నా, ఇక్కడ మిర్చి రేటు పడిపోయిందన్నా, ఇక్కడ మన పిల్లలను కొడుతున్నారా అన్నా అని జనం చెబుతుంటే ఆయన పలకరింపులకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీద్దామని వస్తుంటే బాగా జనం వెళ్తున్నారు. ఇదేంది అసలు రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు? పోలీసులను పెట్టి కొట్టండి, అడుగున ఆపండి. అసలు మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాడికి హెల్మెట్ ఉందా? వీడికి ఆయిల్ పోయి మాకంటే పెట్రోల్ బంకులు ఆయిల్ పోయిద్ది అంటాడు. బండి వాళ్ళకి పెట్రోల్ బంకులు ఆయిల్ పోయిద్ది అంటాడు. పోయేవాడికి నీకు హెల్మెట్ అంటాడు. మన మీటింగ్కి వచ్చే వాళ్ళు హెల్మెట్లు పెట్టుకుని రావాలంట. ఇంత పిచ్చి రూల్స్ అంటే తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడే తిరగబడుతుందనే వాళ్ళ మోసం వాళ్ళకి అర్థమై జనం వేలాదిగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తట్టుకోలేని పరిస్థితికి వచ్చారు తెలుగుదేశం వాళ్ళు. ఎమ్మెల్యేలు మన ఇళ్ళకి వస్తున్నారు. ఎమ్మెల్యేలు మన ఇళ్ళకి వచ్చి తెలుగుదేశం వీళ్ళు ఎవరు రా అని దేవులు అడుకుంటున్నారు. మీకు మీ బజార్ వచ్చారో లేదో,
వచ్చారు, ఇంకా రాలేదా? వస్తారు. మీ అందరూ ఇళ్ళకి రారులే, తెలుగుదేశం వెళ్ళి చూసుకుంటారు. ఏమ్మా బాగున్నారా? బాగున్నామయ్యా. పెన్షన్ వస్తుందా? ఇచ్చిన ఇల్లే చూసుకుంటారు. వాళ్ళు ఇచ్చిన ఇల్లే చూసుకుంటారు. ఏమ్మా 4 ఏళ్ళ కాడికి పెన్షన్ వస్తుంది. అమ్మ ఒడి పడిందా అంటే 2 పిల్లలు పెట్టినా 3 పిల్లలు పుట్టినా 15,000 కాడికి అందరికి ఇస్తారని, ఒకరికి 9 ఏళ్ళంట, ఒకరికి 11 ఏళ్ళంట, ఒకరికి 8 ఏళ్ళు, ఒకరికి 13 ఏళ్ళు. ఆ లెక్క ఏంది అర్థం కావట్లా. ఎవరికైనా ఒకే రూల్ ఉండాలి కదా, అట్లా కాకుండా రకరకాలుగా పడుతున్నాయి. ఆ లెక్క ఏందో, ఆ డబ్బులు ఏందో ఎవరిని అడిగితే కోపం, ఎవరిని అడిగితే కోపం వస్తుంది వాళ్ళకి. అసలు దానికి ఒక పద్ధతి ఉందా లేదో ఇవన్నీ తేలుతాయి, నిదానంగా తేలుతాయి. ఊరుకోం కదా. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇవన్నీ తేలుస్తారు, ఎందుకు తేడా జరుగుతుందో కనుక్కుంటారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి డబ్బులు పడ్డ వాళ్ళు అకౌంట్ చూస్తారు. కొంతమంది నేను చూస్తున్నా, అయ్యా మాకు పెన్షన్ ఆగిపోయింది, కొంతమంది అయ్యా మాకు పిల్లలు డబ్బులు పడలేదంటే ఎందుకు కారణం అని అడుగుతారు. వీళ్ళ ఇంట్లో కరెంటు బిల్లు పెరిగిందంటారు. కరెంటు బిల్లు పెరిగిందని కట్ అయిపోతున్నాయి. ఇచ్చే ఇప్పుడు ఒక 4 లక్షలు ఉందనుకో, ఇంతకుముందు 130 మందికి పెన్షన్ ఇస్తే ఇవాళ 100 మందికి ఇస్తున్నారు. అదే 4 లక్షలు 3,000 కాడికి మనం 130 మందికి ఇస్తే ఇప్పుడు దాన్ని 4,000 చేసి 100 మందికి ఇస్తున్నారు. డబ్బులు అయ్యే, డబ్బులు ఎక్స్ట్రా లేవు. కొంతమందికి తీసేసి కరెంట్ అనో ఏదో కొంక పెట్టి తీసేసి మిగతా ఇస్తున్నారు. ఇవన్నీ అందుకని అందరిళ్ళకి రారు, అందరిళ్ళకి రారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు వీళ్ళు మనోళ్ళు అంటే ఆ బజార్లో తిరిగి 4 ఇళ్ళు అడిగి వెళ్తారు. సరే వెళ్ళినా మనం ఒకటి లెక్క చూసుకోవాలా. మనకేం చెప్పాడు ఆయన, చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, 50 సంవత్సరాలు పైబడితే వెనకబడిన వర్గాలందరికీ 50 ఏళ్ళకే పెన్షన్ అన్నాడు. ఇప్పుడు 50 ఏళ్ళకి పెన్షన్ ఎవరికైనా వస్తుందమ్మా? ఎవరికైనా వచ్చిందా? అంటే 50 ఏళ్ళకి కూడా పెన్షన్ అంటే నెలకు 4,000 కాడికి సంవత్సరానికి 48,000. పోయిన సంవత్సరం ఇల్లేదుగా, ముందు ఎగ్గొట్టినట్టేగా. పోయిన సంవత్సరం పిల్లలకి మనకు పిల్లలకి ఇస్తానుంది 15 ఏళ్ళు ఎంతమంది పిల్లలకైతే అంతమందికి ఇస్తాడు. పోయినాడు ఇలా ఎగ్గొట్టాడు. ఈ ఏడు మేము గోల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ మొత్తం గొడవ చేస్తే కలెక్టర్ ఆఫీసుల మీదకి పోయి మొన్న కొట్టాడు. అంటే 1 సంవత్సరం ఎగ్గొట్టి 2వ సంవత్సరం వేశాడు. తర్వాత మన ఇళ్లలో చదువుకున్న పిల్లలు ఉంటే సంవత్సరానికి 4 లక్షల కాడికి ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. పోయిన సంవత్సరంలో 1 ఉద్యోగం రాలా. 1 ఉద్యోగం ఇవ్వకపోగా 4 లక్షల ఉద్యోగాలు తీసేసాడు. ఏమేంటి అంటే వాలంటీర్ని, తర్వాత మన రేషన్ షాప్ బళ్ళు వస్తాయి కదా, బియ్యం ఇచ్చే బళ్ళు, దాంట్లో వాళ్ళని, మందు షాపుల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే వాళ్ళని, ఇసుకాడ పనిచేసిన వాళ్ళని, ఒక 4 లక్షలు బతికే వాళ్ళని తీసేశాడు ఉద్యోగం ఇవ్వకపోగా. సరే ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి 3,000 కాడికి ఇస్తా అన్నాడు. అంటే ఒక కుర్రాడికి 3,000 కాడికి సంవత్సరానికి 36,000 వస్తాయి. ఇచ్చాడా? మరి ఇదంతా మోసమే కదా. ఇందాక 50 సంవత్సరాల పెన్షన్ అన్నది మోసం, నిరుద్యోగ భృతి 36,000 మోసం, పోయినాడు పిల్లలకి ఇస్తానని డబ్బులు, తల్లికి ఇస్తానని డబ్బులు మోసం. ఈ కాకుండా 18 సంవత్సరాలు ఏ ఆడపిల్లకైనా మన ఇళ్ళలో 18 ఏళ్ళు నిండితే 50 ఏళ్ళ దాకా, అంటే 50 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళు ఇస్తాడంట. ఈ 19 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ లోపు నెలకు 1,500 ఇస్తాడు. ఎవరికైనా ఇచ్చాడా? మరి ఒక్కొక్క ఆడపిల్లకి 18 ఏళ్ళు మోసం చేసినట్టేగా. ఇట్లాంటి అబద్ధపు మాటలు చెప్పి ఇంత ఇస్తానంటే, ఇందాక నేను చెప్పే కదా, ఇందాక నేను చెప్తున్నా 2 రూపాయల వడ్డీ అంటే పోయినసారి ఎగ్గొట్టాడు 2 రూపాయల వడ్డీకి, ఈడు నమ్మకూడదు బాబాయ్ అనుకుంటే ఈసారి 10 రూపాయల వడ్డీ అనేసరికి ఏం కొద్దిగా ఇచ్చి చూద్దాం 10 రూపాయల వడ్డీ అని ఆశపడ్డాడు. జనం ఆశపడి ఓట్లేసి ఇవాళ 4 గరుక్కుంటాం, మీరు అందరూ కూర్చుంటారు మా ఎదురుగా. సరే మీ అందరి పక్షాన ఎవరికన్నా అక్కడక్కడ కావాలని ఎవరిని వేధింపులకు గురి చేసి మన పార్టీ అని కానీ ఎక్కడన్నా తీసేయటం కానీ మోసం చేయటం కానీ జరిగితే మన పరమేశ్ ఉన్నాడు, జూటూరు సీల్ ఉన్నాడు, ఇక్కడ మన పార్టీ తరఫున ఉన్న వాళ్ళకి మీరు చెప్తే మీ తరఫున మేము పోరాడతాం. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చేదానికి రేపు ఏ ఎన్నికలు వచ్చినా మనం రివర్స్గా ఆలోచించి ఓడిస్తే కానీ వీళ్ళకి బుద్ధి రాదని తెలియజేస్తూ, ఏదైతే నష్టం జరిగిందో మీరు వెళ్ళకపోయి నేను చెప్పిన మాటలన్నీ గుర్తుపెట్టుకొని వెళ్ళకపోయి పేపర్ పెన్ను పెట్టుకొని లేకపోతే మీ పిల్లలకు చెప్పి అమ్మ ఇన్ని పథకాలు ఇస్తే మనకి ఎంత రావాలి లెక్క చూసుకోండి, ఒక్కో కుటుంబం ఎంత నష్టపోయిందో అతను అబద్ధం మనకి ఎంత చెప్పాడో అర్థమైంది. అయిపోయి మీకు అందరూ గుర్తుందో లేదో, నోటి మాట చెబితే నమ్మరని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతకాలు పెట్టారు.
వాళ్ళిద్దరు సంతకాలు పెట్టి మన ఇళ్ళమ్మడి కాగితాలు ఇచ్చారు. సంతకాలు పెట్టినాయి అంటే నోట్లాగా. కేసు పెట్టడానికి ఏమన్నా ఒరిజినల్ నోట్ లేదు మన కాడ, అవి ప్రింట్ వేసి ఇచ్చారు ఆ సంతకాలని. అది నమ్మి మనం అందరం ఏమనుకున్నాం, ఓట్లు వేసాం. ఇస్తారంటే సంతకాలు కూడా పెట్టారని. ఈ డివిజన్ కార్యకర్తలు వచ్చారు మనలాగా, ఇప్పుడు మన వాళ్ళు పనిచేసే వాళ్ళలాగా, వాళ్ళ పార్టీ వాళ్ళు. నేను ఇందాక చెప్పిన లెక్కంతా చెప్పారు ఇళ్ళమ్మడి తిరిగి, మీ ఇంటికి రేపు ఎంత వస్తాయి అని. జగన్ ఇంతే కదా ఇస్తుంది, మేము ఇచ్చేది 2 రెట్లు ఉంటుంది అని అబద్ధం చెబితే హాస్పిటల్ లేకపోతే ఇక్కడ రావడం ఏందమ్మా తెలుగుదేశానికి మెజార్టీ మోసపోయి, కాకపోతే ఇక్కడ ఈ డివిజన్లో రావటం ఏంది మోసపోయిన వాళ్ళు. సరే మీరందరూ జ్ఞానం తెచ్చుకొని ఆలోచించుకొని ఈసారి చంద్రబాబు నాయుడు లాంటి మాటలకి నమ్మకూడదని ఒట్టేసుకొని మనం అందరం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు రేపు వచ్చినా కూడా ఆ పార్టీ ఈ కులం ఆ కులం అని లేదు, ఏం చెప్తాడో అదే చేస్తాడు, చేయగలిగిందే చెప్తాడని మీ అందరికీ మేము కూడా పార్టీ పరంగా అండగుంటామని తెలియజేస్తూ మీరు ఇక్కడికి విచ్చేసినట్టు మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటానమ్మా. జై జగన్ చెప్పండి మీరందరూ, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. పెద్దాన్ని కూడా గుర్తు చేసుకోవాలి మనం, ఆయన కదా మొదలుపెట్టింది సంక్షేమాలన్నీ, ఆరోగ్యశ్రీ అని, ఫీజు రియంబర్స్మెంట్ అని. వీళ్ళు చూపిస్తారు, మా వాళ్ళు మీ ఇళ్ళకి వచ్చి కుర్రోళ్ళందరికీ యాప్ చూపిస్తారు, దాంట్లో మీకు ఇచ్చిన హామీలు చూపిస్తారు. ఇళ్ళలో చదువుకున్న పిల్లలను చూపించుకొని లెక్క చూసుకోండి, ఎంత మోసపోయాడో మీరు మాట్లాడుకోండి. పక్కిళ్ళకి కూడా చెప్పండి, వాళ్ళు ఎంత మోసపోయారో తెలుస్తుంది. రేపటి తెలుగుదేశం వాళ్ళు వచ్చి కనపడి ఓటు అడిగితే, అరే అబ్బాయి ఎంత మోసం చేశారు ఇందిరా మమ్మల్ని, ఈ డబ్బులు అయ్యారా అని అడగండి. మన చుండూరు రవిబాబు గారిని మనకి సెలెక్ట్ చేసి నియోజకవర్గానికి చాలా సమన్వయకర్తగా ఇన్ఛార్జిగా పెట్టారు. రవి గారు కూడా ఆయన చిన్నప్పటి విద్యాదర్శి నుంచి కూడా చాలా చురుగ్గా రాజకీయాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ సతీమణి కూడా ఇప్పుడు ఒంగోలు మండలం జెడ్పీటీసీ. మరి ఏ ప్రోగ్రామ్స్లో కూడా ఆయన పార్టీకి అండగా నిలబడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదేవిధంగా గవర్నమెంట్లో కూడా ఏ కార్యక్రమాల్లో అయినా చురుగ్గా పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, దానికి డబుల్ ట్రిపుల్ హామీలు ఇచ్చారు. ఇప్పుడు 1 సంవత్సరం దాటిపోయింది, హామీలు ఒక్కటి కూడా సకరంగా మరి ఏది పేదలకు అందట్లేదు. అది అందరూ తెలుసు, మీ అందరికీ తెలుసు. దీపం పథకం అన్నాడు, 1 సిలిండర్ ఇచ్చినట్టున్నారు. సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. అదేవిధంగా తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వాళ్ళందరికీ తల్లికి వందనం అని చెప్పి సంవత్సరం తీసేసి, ఇప్పుడు అంటే గత సంవత్సరం బాగా ఉంది, అది కాకుండా ఇప్పుడు కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు అంతా రావట్లేదు. అట్లానే వాళ్ళు ఇచ్చిన సూపర్ 6లో ఏ ఒక్క పథకం సక్రంగా లేదు. కానీ ఎవరైనా దాన్ని ప్రశ్నిస్తే వాళ్ళు దాని మీద కేసులు పెడతాం, దౌర్జన్యం చేయడం, అధికారులని ఉపయోగించి వాళ్ళని బెదిరించడం ఇటువంటివి చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబో కాలంలో మనకి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా కార్పొరేట్ ఎలక్షన్ కానీ, స్థానిక సంస్థలు కానీ, అదేవిధంగా జమిలీ ఎలక్షన్ అంటారు, అవి ఇక 2 సంవత్సరాల ముందే రావచ్చు సాధారణ ఎలక్షన్లు. ఎప్పుడు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తారు. పట్టుకోగల మార్కెట్లో కానీ లేదా చాలా భవిష్యత్ సవాళ్ళు ఇక్కడ బడుగు బలహీన వర్గాలు ఈ ఒంగోలు నియోజకవర్గంలో ఎక్కువ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎక్కువ. ఇక్కడ మనకి ఫ్యాక్టరీలు ఉన్నాయా లేవు, ఎటువంటి ఉపాధి వృత్తులు లేవు. మనం నిద్రలేస్తే నీళ్ళ కోసం పరిగెత్తాలి, నీళ్ళు పట్టుకుని పని కోసం పరిగెత్తాలి, మన పిల్లల మంచి భవిష్యత్తు కోసం నిత్యం ఏదో తోపుడు పనులు, లెక్కుడు పనులు, లేదా ఏదో చిన్న సులుద్యోగాలు చేసుకుంటాం. మరి ఈ ఆక్రమణ తగ్గించే కార్యక్రమంలో ప్రతిదీ కూడా ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నష్టపోయేలా పనులు దాడులు చేసి తొలగించడం. మరి నేనేదో వ్యక్తం చేస్తున్నానని కలరింగ్, ఈ కలరింగ్ ఎట్లా ఉంటుందంటే అక్కడ ఒక సున్నాన్ని కట్టాడు, మధ్యలో ఒక నెమలు పెట్టాడు, మధ్యలో 3 గుర్రాలు పెట్టాడు. ఇలా అభివృద్ధి అడుగుతున్నాం. మా ప్రభుత్వంలో 5 హెల్త్ క్లినిక్లు పెట్టాం, ప్రతి ఒక్కరికి కూడా కంటి పరీక్ష చేసాం, క్యాంపులు పెట్టాం. ప్రతి ఒక్క బడుగు బలైన వర్గాలు కూడా ఏ అవసరం ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని వస్తువులు ఏర్పాటు చేశాం. మరి ఇలాంటి గొప్ప ప్రభుత్వాన్ని మనందరం కూడా ఐక్యతతో వచ్చే 4 ఏళ్లలో ముఖ్యంగా మన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మన సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా ఐక్యతగా రాబోయే రోజుల్లో మన ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్తగా చుండూరు రవి గారిని మంచి మెజార్టీలో గెలిపించుకోవాలి. అలాగే అందరి గురించి ఒక 2 విషయాలు చెప్తాను. ఇప్పుడు ఈ సమయంలో గతంలో ఎప్పుడు కూడా మన పార్టీ పనిచేయాల. మీరు కావాలి 2014-19లో చూసుకున్నా, 2019లో ఇప్పుడున్న నాయకులు రామచంద్రరావు గారితో 3-5-9లో హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చారు. మరి ఈ టైంలో అందరికీ అవసరం రవి సుబ్బారెడ్డి గారు చెప్పగానే
లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగానే ఎందుకు వచ్చారు ఈ రోజు? ఎంత రిస్క్ ఆయనకున్న వ్యాపారాలు కానీ లేదంటే ఆయనకున్న సామాజిక వర్గానికి కూడా ఉంది. ఈగపై పోయి వాళ్ళందరినీ బడుగు వర్గాలందరినీ చేసుకొని తిరుగుతున్నావు, వాళ్ళందరూ కోసం స్టేషన్ పరిగెత్తున్నారు. మన గుండాపాలను ఎంపీటీసీ కొట్టారు అర్ధరాత్రి పడి దాదాపు 10 మందిని చేసుకొచ్చి రాత్రి దాచి పెడితే అన్న ఒకటా ఉంటుందా? చాలా మంది తెలిసిన విషయం. స్టేషన్ గారికి వెళ్ళి సీఐని దబాయించడానికి అప్పుడే ఎస్పీ గారిని కలిసి ఇలా అయితే మేము ఈ స్టేషన్ ముందే ధర్నా చేస్తామని ఒక తమ్ముళ్ళ నాయకులు మనకు అండగా ఉండడం మనకు గొప్ప విషయం. ఇలాగే చాలా సమయంలో జరిగింది. ఇది చెప్పుకున్నటువంటి చాలా ఉదాహరణ ఉంది. మరి ఈ క్లిష్ట సమయంలో ఈ టైంలో మన నాయకులతో మనకు వెళ్తున్నటువంటి ఏ సమస్య ఎవరు కోరికేసినా కానీ స్పందించడం గొప్ప విషయం. మరి ఏ పథకాలు అవుతా ఉన్నా ఎవరి బెదిరింపులకు బెదరకుండా ఈ కార్యక్రమానికి చేసిన మహిళలకు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై జగన్, అలాగే కృతజ్ఞతలు చెబుతున్నాను. అన్న ఈ 27వ డివిజన్ లో ఫస్ట్ నేను 1999 నుంచి యాక్టివ్ గా తిరుగుతున్నా అన్న. 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఈ డివిజన్ లో రేషన్ కార్డు అంటూ లేని వాళ్ళు లేకుండా అందరికి ఇప్పించాం. అలాగే అప్పుడు 2004-09 పథకాలు కానీ రాజశేఖర రెడ్డి గారి టైంలో, ఆ తర్వాత మొన్న జగనన్న దాంట్లో ప్రతి ఇంటికి తిరిగి మా వాలంటీర్ వ్యవస్థ ఉన్నా కూడా మేము కార్యకర్తలందరూ తిరిగి ప్రతి ఒక్కరికి సమస్యలు కనుక్కొని వాళ్ళు చేరాల్సిన లబ్ధి ఇవన్నీ చేకూర్చాము. కాబట్టి జగనన్నని తప్పకుండా మర్చిపోరు. అలాగే వస్తున్నారు, అభిమానం చూపిస్తున్నారన్న. ఇదే నా ధన్యవాదాలు. ఇదిగో ఇది చూడండి, దీన్ని కరెంటు బిల్లు మీ అందరికీ వచ్చుంటాయి. కరెంటు బిల్లులు వచ్చినాయా? కరెంటు బిల్లులు 13 నెలల క్రితం అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కరెంటు బిల్లు ఎంత ఉంది, ప్రస్తుతం ఇప్పుడు కరెంటు బిల్లు ఎంత ఉంది అనేది ఎప్పుడైనా చూస్తున్నారా మీరు? మీరు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 400, 600 వచ్చేది, ఇప్పుడు 1500 వస్తుంది. అలాగే 1000 పైన వచ్చేవి 2000 పైన వస్తుంది. అంటే మీరు సంపాదించే సంపాదన మొత్తం ఇది ఈ కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది. ఇవే పట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. ఇప్పుడు ఇస్తాం, ఇదివరకు షాక్ కొట్టేవి కాదు. ప్రస్తుతం కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి. దీనికి కారణం ఏంటి? ఎన్నికల ముందు నేను అధికారంలోకి వచ్చాక నేను కరెంటు బిల్లు పెంచను అని హామీ ఇచ్చి మీ అందరి చేత ఓట్లు వేయించుకున్నాడు. ఇప్పుడు 19,000 కోట్లు కరెంటు బిల్లులు ఛార్జీలు ప్రజల నెత్తిన బాధలు చేశారు. అంటే మనకి చెప్పింది ఒకటి, చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. మీ అవసరం తీరిపోయింది. తీరిపోయాక బాధుడు, కరెంటు బిల్లుల బాధుడు, మీ సంపాదన మొత్తం కూడా ఈ కరెంటు బిల్లు కట్టుకోవడానికి సరిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ అందరికీ నమస్కారం అండి. మా 27వ డివిజన్ చేసిన మా ఇంటూ రవణ గారికి, కటాల శంకరన్న గారికి, కుమారన్న గారికి, తందిరెడ్డి అన్న గారికి, రాజకుమార్ కొట్టా శివరావు గారికి, అందరికీ తెలియను రవిచంద్ర గారికి అందరికీ నమస్కారం. ఈరోజు మన బిల్డింగ్లో గత గవర్నమెంట్లో చూశారు సంక్షేమ పథకాలు, నవరత్నాలు అని. ఈ గవర్నమెంట్లో మీ సమస్యలు ఏమన్నా రవాణా దృష్టికి తీసుకెళ్ళి దాన్ని సాల్వ్ చేస్తామని. మహిళల పక్షపాతి 50% సీట్లు మహిళలకు ఇచ్చి అందరినీ శాసనసభలో కూర్చోబెట్టినటువంటి గొప్ప ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కదా? అందరూ 600 నుండి వెయిట్ చేశారు. నేను చూస్తాను, అందరూ నీరసంగా ఉన్నారు. ఒక్కసారి మన జగన్ మొత్తం చెప్పండి, 2 నిమిషాలు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మన జగనన్న ఏమేమి పథకాలు చేశాడు, ఏమేమి పథకాలు మనకి ఇచ్చాడు, ఎంత మంది చేశారు, మా నాయకులు
మీకు వివరించారు. అయితే అయినా ఇంత మంచి చేసినా మనము కాస్తలో ఓడిపోయాం. ఎందుకు ఓడిపోయామంటే ఒక చిన్న కారణం మన వైపు నుండి కూడా చిన్న తప్పు ఉందండి. ఏంటంటే ఏదేది మంచి అయితే చేసామో ఆ మంచిని అందరికీ చెప్పలేకపోయాం. అంటే ఇప్పుడు మన కుటుంబంలో మన తల్లి కానీ తండ్రి కానీ మనకి ఎలా తీసుకొచ్చి తినిపిస్తారు, మనకు చదివిస్తారు, మనకు కావాల్సినవన్నీ అందుబాటులో తీసుకొస్తారు. అమ్మ నీకు వెంటనే కోసం ఇచ్చారు, నువ్వు బలంగా ఉండడం కోసం ఇచ్చారు, దానికోసం ఇచ్చారు, ఎవరైనా చెప్తారమ్మా? అట్లానే మన జగన్ రాష్ట్రం మొత్తం తన కుటుంబం అనుకొని ఎన్నెన్ని పథకాలు మేనిఫెస్టోలో చెప్పినవి ఇంకా ఎక్స్ట్రా పథకాలు అన్ని ఇది నా కుటుంబం అని చెప్పి చేసి నేను ఇచ్చేసాను అని చెప్పి చెప్పలేదు. అంటే ప్రచారం చేసుకోలే. అదే మన చంద్రబాబు నాయుడు అయితే 5 పైసలు చేస్తూ రూపాయలతో ప్రచారం చేసుకుంటాడు. మన జగన్ 1000 రూపాయలు ఇచ్చినా కానీ 100 రూపాయల ప్రచారం కూడా చేసుకోలేదు. అటువంటి వాటిల్లో మీకు ముఖ్యంగా ఒకటి వివరిస్తాను. ఇప్పుడు మనకి వర్షాకాలం, అవునా కదా? గత సంవత్సరం ఇదే వర్షాకాలంలో మన రాజధాని విజయవాడలో ఏం జరిగిందంటే సగం విజయవాడ మునిగిపోయింది. సగం విజయవాడ మునగలేదు. ఎందుకు మునగలేదండి? అక్కడ కృష్ణలంక దగ్గర వారధి, కృష్ణానది ఒడ్డున వారధి దగ్గర 2.16 కిలోమీటర్లంతా రిటైనింగ్ వాల్ గోడని కట్టాడు. ఆ గోడని కట్టడం వల్ల 95,000 మంది కృష్ణలంక ప్రజలు ప్రాణ నష్టం నుండి, ఆస్తి నష్టం నుండి రక్షించబడ్డారు. దాన్ని ఏమంటారండి? ముందు చూపడ్డారు. మన జగన్ ఏం చేసినా కానీ జరగబోయే వైపరీత్యాన్ని అరికట్టడానికి, మంచి జరగడానికి మాత్రమే ప్లాన్ చేశాడు. కాబట్టి కానీ పేపర్ల మీద చూపించడానికి, 3D పిక్చర్లు చూపించి మోసం చేయడానికి ప్లాన్లు అయితే వేల 90,000 మంది అండి. అక్షరాల 90,000 మంది కృష్ణలంక ప్రజలు రక్షించబడ్డారు. వాళ్ళు మేము సగం విజయవాడ జగనన్న ద్వారా రక్షించబడిందని టీవీ ఛానల్స్ చూసిన దాకా రాష్ట్రంలో ఎవరికి తెలియదు ఇంత మంచి చేశాడా అని. 400 కోట్లేనండి ఖర్చు పెట్టింది. కానీ మొన్న మధ్యలో చూసారు యోగా అని చంద్రబాబు నాయుడు గారు కొన్ని 100 కోట్లు యోగా కోసం ఒక్క రోజులో గిన్నిస్ బుక్ రికార్డు కోసం ఖర్చు పెట్టాడు. కానీ ఏమైనా ఆడవాళ్ళు కానీ ఉపయోగాలు కానీ ఎవరైనా రాష్ట్రపతికి వచ్చాయండి? రాలేదు. అదే జగనన్న విశాఖపట్నంలో ఋషికొండలో బిల్డింగ్లు కట్టాడు. మన రాష్ట్రపతి రావచ్చు, గవర్నర్ రావచ్చు, అధికారులు రావచ్చు, ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు చేసుకోవడానికి 400 కోట్లు పెట్టి కడితే ఇప్పటికీ కూడా ఎట్లా ఉన్నాయంటే పూర్వ కాలంలో మన రాజులు కడితే ఎంత దృఢంగా ఉంటాయో అంత దృఢమైనటువంటి బిల్డింగ్లు కట్టాడు. వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకి ఎలాంటి మార్పులు వచ్చాయి జీవితాల్లో? ఒక హాస్పిటల్కి వెళ్తే మనం ఎఫర్ట్ చేయలేని రోజుల్లో కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి మనం వైద్యాన్ని చూపించుకోలేని రోజుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మందికి గుండె ఆపరేషన్లు చేయించిన దాఖలాలు ఉన్నాయి. అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు దాకా 70 రూపాయలు పెన్షన్, రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత 200 పెన్షన్. అదే పాటలో అంతేకాకుండా అసలు అప్పుడు దాకా ఉన్నత విద్యలంటే అది అందని ద్రాక్షలాగా ఉండేది. పేదలకి, బీసీలకి, అన్ని వర్గాల వారికి కూడా, ఎస్సీ ఎస్టీ వర్గాలకి అందరికీ కూడా ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్నో వేల కొద్ది నెలకొల్పి అందరికీ కూడా ప్రతి పేదవాడు కూడా ఉన్నత విద్యలకు అర్హులే అని చెప్పేసి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి బీజం వేయబట్టే ఈ రోజున ఇంటికి ఒక సాఫ్ట్వేర్ దీపాడు మట్టి బిడ్డల నేస్తం నీవన్నో, కష్టాజీవుల కంటి పాప చుండూరి రవి బాబన్న, వెంకటరాజు పాలెం పల్లెల బలమైనవన్న, రైతు ఇంట బుట్టిన మా రవి బాబన్న. వైసీపీ యుద్ధమా, జగనన్న సైన్యమా, అలు పెరుగని త్యాగమా, అన్నార్థుల ధైర్యమా, జనములో జగనన్న వెంట నడిచే రవి బాబన్న. పదవున్న లేకున్న ప్రజల కోసమే నడిచిన రవి బాబన్న, ఒంగోలులోన జగనన్న వైసీపీ జెండలెత్తినావన్నా. పదవున్న లేకున్న ప్రజల కోసమే నడిచిన రవి బాబన్న, ఒంగోలులోన జగనన్న వైసీపీ జెండలెత్తినావన్నా.
కోటేశ్వరమ్మల కడుపున పుట్టినవో బాల్యం నుండే ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకున్నావో ఒంగోలులో నా విద్యాభ్యాసాన్ని పూర్తి చేసినవో మంగమ్మ కాలేజీ మరిచిపోని విద్యార్థివైనావో విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణం అడుగులు పిడుగల్లె మలచి చేసినావు సమరం కష్టమన్న వాళ్ళ కన్నీళ్లు తుడిచినావయో న్యాయం సాయం సేవే లక్ష్యం చుండూరి రవి బాబన్న వైసీపీ జెండా జగనన్న మాట నమ్మినావు రవి బాబన్న న్యాయం సాయం సేవే లక్ష్యం చుండూరి రవి బాబన్న వైసీపీ జెండా జగనన్న మాట నమ్మినావు రవి బాబన్న కోటేశ్వరమ్మతో ఏలు బట్టి 7 అడుగులు వేసినవో సేవను మించిన త్యాగం లేదని ప్రజలలో నిలిపినవో ఉన్నతమైన ఇంట్లో పుట్టి ఉత్తముడైనావో ఆపదల్లో వెన్ను తట్టి ప్రజల అండా నిలిచినవో ధైర్యశాలి నీవయా సమరశీలి నీవయా నిస్వార్థ పరుడవు నిజాయితీ గల నేతవు అధిష్టానముకు నీవు విధేయుడవు అయినవు పదవున్న లేకున్న ప్రజల కోసమే నడిచిన రవి బాబన్న ఒంగోలులోన జగనన్న వైసీపీ జెండలెత్తినావన్నా పదవున్న లేకున్న ప్రజల కోసమే నడిచిన రవి బాబన్న ఒంగోలులోన జగనన్న వైసీపీ జెండలెత్తినావన్నా చదువుకునేటి పిల్లలెందరికో విద్యనందించినవో కార్మికుల పాలిట దైవమల్లే నిలిచావో మచ్చలేని నాయకుడయ్యి పేరెంతో పొందినవో ఉన్నతమైన పదవులను ఉత్తమంగా చేసినవో జనమే తన బలము జగనన్నే తన ధైర్యము రాజనీతి తెలిసిన నాయకుడవు నీవు కార్యకర్తలను కంటి పాపలాగా చూసినవు న్యాయం సాయం సేవే లక్ష్యం చుండూరి రవి బాబన్న వైసీపీ జెండా జగనన్న మాట నమ్మినావు రవి బాబన్న న్యాయం సాయం సేవే లక్ష్యం చుండూరి రవి బాబన్న వైసీపీ జెండా జగనన్న మాట నమ్మినావు రవి బాబన్న